బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు విజయనగరం పోలీసులు. కేసును లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్, వరంగల్ చెందిన మొయినుద్దీన్ను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు విజయనగరం పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా వారు ఎన్ఐఏకు అప్పగించారు. ఇప్పటికే సిరాజ్, సమీర్ను వారం రోజుల పాటు విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. నిందితులపై 113, 147, 148, 149, 154 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిరాజ్, సమీర్లపై మే 16న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో సిరాజ్, సమీర్ ఉన్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను సేకరించే పనిలో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు చేపడుతోంది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు విజయనగరం పోలీసులు. కేసును లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయనగరానికి చెందినటువంటి సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్, వరంగల్ చెందిన మొయినుద్దీన్లను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసు నేపథ్యంలో ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్లు విజయనగరం పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కూడా వారు ఎన్ఐఏకు అప్పగించారు. ఇప్పటికే సిరాజ్, సమీర్ను వారం రోజుల పాటు విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. నిందితులపై 113, 147, 148, 149, 154 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిరాజ్, సమీర్లపై మే 16న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో సిరాజ్, సమీర్ ఉన్నారు. కేసుకు సంబంధించి మరింత కీలక ఆధారాలను సేకరించే పనిలో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు చేపడుతోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, విజయనగరం ఉగ్రకుట్ర కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసును ఎన్ఐఏకు అయితే బదిలీ చేశారు. విజయనగరం పోలీసులు కేసును లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి అయితే తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్, వరంగల్ కు చెందిన మొయినుద్దీన్ ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు విజయనగరం పోలీసులు అయితే తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా వారు ఎన్ఐఏకు అప్పగించారు. ఇప్పటికే సిరాజ్, సమీర్ ను వారం రోజుల పాటు విజయనగరం పోలీసులు అయితే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. నిందితులపై 113, 147, 148, 149, 154 సెక్షన్ల కింద అయితే కేసు కూడా నమోదు చేశారు. సిరాజ్, సమీర్ పై మే 16వ తేదీ ఎన్ఐఏ కేసు అయితే నమోదు చేసింది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో సిరాజ్, సమీర్ అయితే ఉన్నారు. కేసుకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను సేకరించే పనిలో అయితే ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు అయితే చేపడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.